వెల్కమ్ టు డాక్టర్ ఈటీవీ. మీ ఆరోగ్య సమస్యలకు, సందేహాలకు, అపోహలకు మా మెడికల్ ఎక్స్పర్ట్స్ చే సమాధానాలు. జాండీస్ అనేది ఒక సీజనల్ డిసీజా? చాలా మంది నాటు వైద్యాన్ని అనుసరిస్తూ ఉంటారు. దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా? గురక అనేది ఒక వ్యాధేనా? అది ప్రాణాంతకమా? మెనోపాజ్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఎందుకు అలా అవుతుంది? కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా శరీరపు రంగును పెంచుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలున్నాయా? పేషెంట్స్కి వితౌట్ కీమోథెరపీ వేరే ట్రీట్మెంట్ ఏం లేదా? పళ్లను ఏ విధంగా శుభ్రపరచుకుంటే మంచిది? జాండీస్, కామెర్లు, దీనిలో ఎన్నో రకాలున్నాయి. వాటి మీద ఎన్నో అపోహలున్నాయి. దానికి సంబంధించి ఒకరు ఈ విధంగా రాస్తున్నారు. డాక్టర్ గారు, జాండీస్ అనేది ఒక సీజనల్ డిసీజా? పచ్చ కామెర్లు, తెల్ల కామెర్లు, ఉబ్బ కామెర్లు అని రకరకాలుగా ఉంటాయి. చాలామంది నాటు వైద్యాన్ని అనుసరిస్తూ ఉంటారు. దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా? రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ అడుగుతున్నారు. దీనికి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రవీణ్ కొప్పల సమాధానం అందిస్తారు. పచ్చ కామర్లు, తెల్ల కామర్లు అని చెప్పి రకరకాల పేర్లు ఉంటాయండి. వైట్ జాండీస్ అంటాము, ఎల్లో జాండీస్ అంటాము. వైట్ జాండీస్ అంటే ఏం లేదు, ఎనీమియా అంటే ఒంట్లో రక్తం పడిపోయినప్పుడు క్లియర్ అని చూస్తామన్నమాట. దాన్ని వైట్ జాండీస్ అంటారు. లేదంటే మన పచ్చ కామర్లు అంటే మామూలుగా జాండీస్. జాండీస్ దీన్ని మనం రకరకాల పేరుతో పిలుస్తూ ఉంటాం. బట్ ఎనీవేస్, మనం ఈ జాండీస్ కోసం ఊళ్ళల్లో రకరకాల ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు. వీళ్ళకి వాతలు పెట్టడం అని, లేదంటే చెట్ల మందులు వేస్తే తగ్గిపోతుందని, లేదంటే వాళ్ళకి ఇంకేదో మందులు ఇస్తూ ఉంటారు. సో బేసికలీ నాటు వైద్యాలు కానీ ఇవన్నీ కానీ చెయ్యకూడదు. వీటికి అస్సలు చేయకూడదు. జాండీస్కి ప్రతిదానికి ఒక కాజ్ అనేది ఉంటుంది. ఎందుకు వచ్చింది అనేది కనుక్కోవాలి. దీంట్లో రకరకాలు ఉంటాయండి. ఒకటేమో డైరెక్ట్ హైపర్బిలిరుబినీమియా అంటాం, ఇంకోటి ఇండైరెక్ట్ హైపర్బిలిరుబినీమియా అంటాం. దీనికి చాలా కాజెస్ ఉంటాయి. ఒకటి, ఫస్ట్ వీళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా? లివర్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల కామన్గా మనం చూసేది హెపటైటిస్ అంటాం. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ ఈ. ఇవి కామన్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. ఇవి కామన్ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి వీళ్ళకి జాండీస్ కనిపిస్తూ ఉంటుంది. లేకపోతే మైనర్ లివర్ డ్యామేజ్ అవుతూ ఉండొచ్చు. లేదంటే కొంతమందికి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అక్కడ కామన్ బైల్ డక్ట్లో. సో అక్కడ కూడా ఇన్ఫెక్షన్ రావడం వల్ల కూడా ఈ కామర్లు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో దాని కాజ్ ఏంటి అనేది మనం కనుక్కోవాలి. సో కాజ్ ఏంటి అని కనుక్కోవడానికి మనం ఒక జనరల్ ఫిజిషియన్ కానీ లేదంటే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కానీ కలిసి దానికి తగిన రీజన్ మనం కనుక్కోవడానికి ఇన్వెస్టిగేషన్స్, అంటే రక్తం యొక్క ఇన్వెస్టిగేషన్స్ చేస్తే మనకు తెలుస్తుంది. కానీ అలా కాకుండా నాటు వైద్యాలు, చెట్ల మందులు తీసుకోవడం వల్ల వీళ్ళకి లివర్ విపరీతంగా డ్యామేజ్ అవుతుంది. నాటు వైద్యాలు చేయించుకొని వస్తూ ఉంటారు. వాళ్ళకి లివర్ డ్యామేజ్ విపరీతంగా జరిగి ఏకంగా లివర్ ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్తూ ఉంటుంది. సో అలాంటి నాటు వైద్యాలు కానీ, చెట్ల మందులు కానీ, ఆయుర్వేదిక్ మందులు కానీ తీసుకోకుండా ముందు జనరల్ ఫిజిషియన్ కానీ లేకపోతే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కానీ లేదంటే ఇంకా హెపటాలజిస్ట్ని కానీ కన్సల్ట్ చేసి తగిన టెస్టులు చేయించుకొని దానికి ఆ రకమైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఎటువంటి వాటి బారిన పడకుండా జాగ్రత్తగా మనం మళ్ళీ తిరిగి వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ ప్రవీణ్ గారు. క్యాన్సర్ని జయించిన ఎంతో మంది మనకి ఎగ్జాంపుల్గా కనిపిస్తున్నా కూడా మరెంతో మందికి ఇంకెన్నో అపోహలున్నాయి. అలాంటి ఒక సమస్యని ఇక్కడ రాస్తున్నారు. క్యాన్సర్ ఒక భయంకరమైన మహమ్మారి అంటే దానిపై కీమోథెరపీ ఇంకా డేంజర్ అంటూ ఉంటారు. పేషెంట్స్కి వితౌట్ కీమోథెరపీ వేరే ట్రీట్మెంట్ ఏం లేదా అని అడుగుతున్నారు. మరి దీనికి సమాధానం అందించడానికి ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు సిద్ధంగా ఉన్నారు. క్యాన్సర్ అనేది పాకుతూ ఉంటుంది. శరీరంలో ఒక భాగంలో వచ్చిన క్యాన్సర్ ఇతర భాగాలకు పాకుతుంది. సర్జన్ ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా ఆ ట్యూమర్ని తీయగలడే తప్ప మైక్రోస్కోపిక్గా శరీరంలో ఇతర భాగాల్లో ఉన్న క్యాన్సర్ కణాలను చంపలేడు. సో అందుకని క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈజ్ ఏ టీమ్ వర్క్. సర్జికల్ ఆంకాలజిస్టు, మెడికల్ ఆంకాలజిస్టు, రేడియేషన్ ఆంకాలజిస్టు అందరూ కలిపి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి రొమ్ములో వచ్చిన క్యాన్సరే చూద్దాం. రొమ్ముతో ఆ గడ్డను తీయడంతో పాటు లేదా రొమ్ము తీసివేయడంతో పాటు చంకలో ఉన్న గ్లాండ్స్ తీసివేయడం జరుగుతుంది. బట్ మనం తీయకముందే ఆ క్యాన్సర్ శరీరంలో ఇతర భాగాలకు పాకి ఉంటుంది కదా రక్తనాళాల ద్వారా. వాటిని డిస్ట్రాయ్ చేయడానికి ఈ కీమోథెరపీ ఉపయోగపడుతుంది. ఓన్లీ ప్రాబ్లం విత్ కీమోథెరపీ ఏంటంటే క్యాన్సర్ కణాలతో పాటు నార్మల్ కణాలు కూడా కొంతవరకు డ్యామేజ్ చేస్తుంది. ఫాస్ట్ గ్రోయింగ్ సెల్స్, శరీరంలో ఫాస్ట్ గ్రోయింగ్ సెల్స్ ఏంటి? తల మీద వెంట్రుకలు, అలాగే ఎర్ర రక్త కణాలు, బ్లడ్లో ఉన్న ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్, అలాగే జిఐ ట్రాక్ట్ మ్యూకోజా, వీటి మీద కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకనే హెయిర్ ఫాల్ ఉంటుంది, బ్లడ్ సెల్స్ తగ్గటం, వైట్ సెల్స్ తగ్గటం, దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావటం, అలాగే కొంచెం నాజియా, వామిటింగ్ ఉండటం, లూజ్ మోషన్స్ అవటం, జిఐ ట్రాక్ట్ మ్యూకోజా దెబ్బతింటంతో, ఇవన్నీ పాసిబుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కీమోథెరపీ అనమాట.
సో అలాగే క్యాన్సర్ కణాలను కూడా చంపేస్తుంది. ఈ క్యాన్సర్ కీమోథెరపీ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించడానికి అనేక రకాలైన నూతన మెడిసిన్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వామిటింగ్ తగ్గించడానికి, నాజియా తగ్గించడానికి, అలాగే తెల్ల రక్త కణాలు తగ్గకుండా ఎరిథ్రోపాయిటిన్, అదే కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ ఇంజెక్షను, రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గకుండా ఎరిథ్రోపాయిటిన్ ఇంజెక్షన్స్, ప్లేట్లెట్ తగ్గినప్పుడు ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇవ్వడం ద్వారా పాసిబుల్ కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తగ్గించుకోవడానికి అవకాశం ఏర్పడింది. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ కీమోథెరపీ వల్ల వచ్చే ఈ మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ప్యూర్లీ టెంపరీ. ట్రీట్మెంట్ ఇచ్చిన 2 లేక 3 రోజులు ఉంటాయి, మహా అయితే 4-5 రోజులు ఉంటాయి. ఆ తర్వాత నార్మల్ అయిపోతారు. క్యాన్సర్ కీమోథెరపీ తర్వాత పూర్తిగా క్యూర్ అయిపోతారు. ఫేమస్ ఎగ్జాంపుల్, ఫేమస్ సైక్లిస్ట్ లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్. స్టేజ్ 4 టెస్టిక్యులర్ క్యాన్సర్. టెస్టిక్యులర్ క్యాన్సర్ బ్రెయిన్కి పాకింది, బ్రెయిన్లో ఉన్న ట్యూమర్ని తీయించుకున్నారు, బ్రెయిన్కి రేడియేషన్ ఇప్పించుకున్నారు, తర్వాత కీమోథెరపీ తీసుకున్నారు, పూర్తిగా క్యూర్ అయ్యి ప్రపంచ సైక్లింగ్ ఛాంపియన్షిప్ని 6 సంవత్సరాలు కన్సెక్యూటివ్గా గెలిచారు. సో ఈ కీమోథెరపీ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ప్యూర్లీ టెంపరీ, తాత్కాలికంగా. అది కూడా ఆ కీమోథెరపీ సైకిల్లో 3 లేక 4 రోజులు ఉంటాయి. దానికి చాలా దీని మీద అపోహలతో ఆబ్వియస్ సైడ్ ఎఫెక్ట్ ఒకటి హెయిర్ లాస్ కనబడుతుంది, బట్ ఇట్స్ అగైన్ ప్యూర్లీ టెంపరీ. అంతకన్నా మంచి హెయిర్ వస్తుంది, అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక ప్లెజెంట్ ఎఫెక్ట్ కాదు, కానీ కొంతవరకు వైద్యం అంటే స్వీట్ తిన్నట్టు తీయగా ఉండదు, చేదుగానే ఉంటుంది. బట్ తాత్కాలికమైన ఈ సైడ్ ఎఫెక్ట్స్కి భయపడి క్యాన్సర్ని క్యూర్ చేసుకోకుండా ఉండటం మూర్ఖత్వమే అనిపిస్తుంది. అమ్మాయిలకి ఈ మధ్య బ్యూటీ కేర్ మీద శ్రద్ధ పెరుగుతోంది. కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా శరీరపు రంగును పెంచుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలున్నాయా అని అడుగుతున్నారు. దీనికి ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ శివరామిరెడ్డి గారు సమాధానం అందిస్తారు. ఇప్పుడు బ్యూటీ కేర్ అనేది చాలా ఎక్కువ విపరీతంగా క్రేజ్ లాగా అయిపోయింది. ప్రతి వాళ్ళకి అందమైన చర్మం కావాలి, చాలా మంచి తెల్లటి చర్మం కావాలనే ఆశ అందరికీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి శరీరం యొక్క రంగు అంటే చర్మం యొక్క రంగు మన జన్యుపరంగా వచ్చేదే. అది మన పూర్వీకుల ద్వారా కానీ మన తల్లిదండ్రుల ద్వారా కానీ వచ్చే చర్మం రంగు. చర్మాన్ని రంగు మార్చే రకమైనటువంటి ఎలాంటి సాధనాలు మనకు అందుబాటులో లేవు. ఎవరైనా అలాంటి సాధనాలు ఉన్నాయంటే అది కరెక్ట్గా భావించడానికి అవకాశం లేదు. కాకపోతే కొన్ని రకాల వ్యాధుల వల్ల కానీ, కొన్ని రకాల ఎక్స్పోజర్స్ అంటే సూర్యరశ్మి తగలటం ద్వారా కానీ కొంతమందిలో శరీరంలో కొన్ని ప్రాంతాలు కొంత రంగు మార్పు జరగవచ్చు. సో అలాంటి రంగు మార్పు జరిగినప్పుడు మళ్ళీ ఆ రంగుని పూర్తిగా ఒరిజినల్ రంగులో రావటం కోసం కొన్ని మనం ప్రత్యేకమైనటువంటి చికిత్స చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ చికిత్స ఏంటంటే కొంతమందికి ఎక్కువగా సూర్యరశ్మి తగల ద్వారా ట్యానింగ్ ఏర్పడవచ్చు. సో ఈ ట్యానింగ్ తగ్గేదానికి మనం కొన్ని చికిత్సలు వాడేదానికి అవకాశం ఉంటుంది. అలానే కొంతమందికి ఏదో ఒక వ్యాధి వచ్చి ఆ వ్యాధి తగ్గిపోయిన తర్వాత చర్మం నలుపు రావడం జరగవచ్చు. ఒకసారి చర్మం బాగా బొల్లి చర్మం లాగా తెల్లగా ఏర్పాటు చేయొచ్చు. సో ఈ కారణాల వల్ల నలుపు కానీ తెలుపు కానీ ఏర్పడినప్పుడు దాన్ని కూడా మనం తగినటువంటి చికిత్స చేయించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ స్కిన్ రంగు మారే క్రమంలో భాగంగా ఈ డెర్మేబ్రేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ డెర్మేబ్రేషన్లు ఏంటంటే మైక్రో డెర్మేబ్రేషన్ అంటారు. ఈ చర్మం మీద ఒక స్ఫటికాలను పంపించేసి చర్మాన్ని ఒక రకంగా పాలిష్ చేయడం అంటారు. దాన్ని స్కిన్ పాలిష్ అని కూడా అంటారు. ఈ స్కిన్ పాలిష్ ద్వారా ఏంటంటే కొంతమందిలో చర్మం కొంతవరకు ఒక ఛాయ వచ్చే అవకాశం ఉంటుంది. అదే స్కిన్ పీల్స్ అంటారు. ఈ పీల్స్ రకరకాల పీల్స్ ఉంటాయి. గ్లైకాలిక్ యాసిడ్ పీల్స్ అని, సాలిసిలిక్ పీల్స్ అని, మ్యాండలిక్ పీల్స్ అని. ఈ పీల్స్ కూడా తగినంత మోతాదులో తగినన్ని సార్లు చేయడం వల్ల కొంత చర్మంలో ఛాయ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా పోతే స్కిన్ రీసర్ఫేసింగ్ అంటే లేసర్స్ ద్వారా వాటి ద్వారా ఆ చర్మాన్ని సర్ఫేస్ని ఒక రకంగా పాలిష్ చేయడం అనేది కూడా జరుగుతుంటుంది. దీనివల్ల చర్మంలో కొంచెం కలర్ రావటం, తర్వాత ఇలాంటిది కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంటే చర్మం కొంచెం స్మూత్గా రావటం ఇలాంటివి జరుగుతుంటుంది. కాకపోతే ఇవన్నీ కూడా వైద్యుని పర్యవేక్షణలో సరైనటువంటి పద్ధతిలో చేయించుకున్నప్పుడే దానివల్ల ఉపయోగాలు ఉంటాయి. అది వైద్యుని పర్యవేక్షణ లేకుండా ఏదో రకంగా ఇలాంటివి చేయించుకోవటం వల్ల అనర్థాలు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. గురక అనేది ఒక వ్యాధి అంటూ ఉంటారు కొంతమంది. నిజంగా గురక వ్యాధేనా, అది ప్రాణాంతకమా అని అడుగుతున్నారు. దీనికి సమాధానం అందించడానికి ప్రముఖ ఈఎన్టీ సర్జన్ శ్రీనివాస్ కిషోర్ గారు సిద్ధంగా ఉన్నారు. గురక అన్నదండి మనకి హ్యూమన్ బీయింగ్ పుట్టినప్పటి నుంచి గురక అన్నది ఉంది. గురక అన్నది మెన్లో కామన్గా చూస్తుంటాం, లేడీస్లో తక్కువ చూస్తుంటాం. అది ఏజ్ గ్రూప్ బట్టి ఉండదు. చిన్నపిల్లలకు ఉంటుంది గురక, పెద్దవాళ్ళకి ఉంటుంది గురక, వృద్ధాప్యంలో కూడా ఉంటుంది గురక. అయితే గురక అంటే ఏంటి అంటే గాలి స్పీడ్గా కనుక ఎయిర్వేలోంచి వెళ్తుంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళేటప్పుడు దాన్ని అప్పర్ ఎయిర్వే కనుక టిష్యూస్ వైబ్రేట్ అవ్వడం వల్ల వచ్చేది గురక.
సో గురక ఉంది అంటే పార్షియల్గా గాలినాళం అబ్స్ట్రక్ట్ అయింది అని అర్థం. సో ఇదివరకు మనం ఏమనుకునేవాళ్ళం, ఎవరైనా గురక పెడుతుంటే ఆహా శుభ్రంగా తిని పడుకున్నారండి. ఎస్పెషలీ మన ఇండియన్ సంప్రదాయంలో ఏంటి, ఎవరైనా అతిథి మన ఇంటికి వస్తే కడుపు నిండా భోజనం చేసి వాడికి నిద్రపోతూ గురక పెడుతుంటే అది మనకు ఆనందం. కానీ అది యాక్చువల్లీ కరెక్ట్ కాదు. అంటే ఆ పర్టిక్యులర్ మనిషికి లోపలికి గాలి సరిగ్గా అందట్లేదు అని అర్థం. గురక అన్నది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనే ఒక వ్యాధి యొక్క చిహ్నం. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే అబ్స్ట్రక్షన్ అంటే గాలిలో అబ్స్ట్రక్షన్, స్లీప్ అంటే నిద్రలో, యాప్నియా అంటే ఇనెబిలిటీ టు బ్రీత్ అంటే లోపలికి గాలి వెళ్ళట్లేదు. ఇన్ అదర్ వర్డ్స్ ఊపిరితిత్తులు గాలి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాయి కానీ ఊపిరితిత్తుల్లో గాలి వెళ్ళట్లేదు. సో దానికి అడ్డులు ఎక్కడైనా ఉండొచ్చు. అది ముక్కులో ఉండొచ్చు, కొండనాలిక దగ్గర ఉండొచ్చు, గొంతులో ఉండొచ్చు, టంగ్ దగ్గర ఉండొచ్చు, అంటే నాలిక దగ్గర. సో ఈ ఏరియాల్లో ఎక్కడైనా మనకు అబ్స్ట్రక్షన్ దానంతటది ఉన్నా ఆర్ టుగెదర్ ఉన్నా సరే మనకి ప్రాబ్లం వస్తుంది. అయితే ఈ ప్రాబ్లమ్ని గురకని ఎందుకు ట్రీట్ చేయాలి, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాని ఎందుకు ట్రీట్ చేయాలంటే WHO ఈ శతాబ్దంలో మోస్ట్ ఇంపార్టెంట్ డిసీజ్ దట్ ఈస్ డిస్కవర్డ్ ఏది అని అంటే WHO అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని చెప్పింది. అది ఎందుకు అలా చెప్పింది? బికాస్ స్ట్రోక్ ఉన్న పేషెంట్లో 60% పేషెంట్లకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉంది. సడన్గా రాత్రి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతుంటారు. వీళ్లల్లో 30 to 40% పీపుల్కి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉంది. అంటే జస్ట్ ఇమాజిన్, అంటే ఒక 100 మందిలో 60 మందికి కనుక స్ట్రోక్ వస్తే వాళ్ళందరికీ కూడా ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉందన్నమాట. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేసి పీపుల్లో అంటే సొసైటీలో కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ని మనం తెలియచేసే బాధ్యత మనకి చాలా ఉంది. సో ఈ స్నోరింగ్ ఉంటున్నది ఓన్ జోక్ కింద తీసి పాడేయడం కాకుండా ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఆర్ రిలేటివ్స్కి కానీ ఉంటే డెఫినెట్గా దీనికి ఇంపార్టెన్స్ మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మెడికల్ అటెన్షన్ తీసుకోవాలి. నిద్ర లేవంగానే మొట్టమొదటి ప్రక్రియ పళ్లను శుభ్రపరచుకోవటం. అయితే కొంతమంది వేప పుల్లలతో, కొంతమంది పేస్ట్తో, కొంతమంది ఉప్పుతో, బొగ్గుతో ఇలా రకరకాలుగా పళ్లను శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అయితే వీటిలో వేటి వల్ల దంత సమస్యలు రాకుండా ఉంటాయి అనే దాని గురించి ఒకళ్ళు ఈ విధంగా రాస్తున్నారు. చాలా మంది ఉప్పుతో, బొగ్గుతో, వేప పుల్లలతో పళ్ళు తోముతూ ఉంటారు. అసలు పళ్లను ఏ విధంగా శుభ్రపరచుకుంటే మంచిది అని అడుగుతున్నారు. మరి దీనికి సమాధానం అందించడానికి ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ వికాస్ గౌడ్ గారు సిద్ధంగా ఉన్నారు. మా దగ్గరకు వచ్చే చాలామంది పేషెంట్స్ కూడా ఇలా ఎలాంటి పేస్ట్ వాడాలి ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఈ వీటిలో కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవాలండి. ఒకటి ఏంటంటే పొడిగా ఇలా పేస్ట్ కానీ మంజన్ కానీ వాడినట్టయితే అవి గరుకు పదార్థాలు అందులో ఎక్కువగా ఉండడం వల్ల పళ్ళ మీద ఉన్న ఎనామిల్ అరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఇప్పటికీ పాత వాళ్ళు అంటే పెద్దవాళ్ళు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు మేము మంజంతో మేము పళ్ళు తోముకుంటేనే మాకు బాగా క్లీన్గా శుభ్రంగా అయినట్టు అనిపిస్తుంది, లేదంటే మేము బొగ్గు పొడితో తోముకుంటాము, ఇంకొంతమంది ఏంటంటే మేము వేప పుల్లతో తోముకుంటాము, ఇలా మా దగ్గరకు వస్తుంటారు. ఈ వేప పుల్ల ఏంటంటే ఎప్పటికీ అప్పుడు మన దగ్గర బ్రషెస్ లేని ఆ సమయంలో వేప పుల్లతో మనం తోముకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఆ వేప పుల్ల వల్ల ఆ గరుకు పదార్థాలు ఒకటి ఎక్కువగా ఉండటం, అంటే నీమ్లో ఉన్న ఔషధాల కన్నా ఆ వేప పుల్లలో ఉన్న గరుకు పదార్థాలు మన చిగుళ్ళని పళ్ళని దెబ్బతీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న టూత్ పేస్ట్లో మనం చూసినట్టయితే ట్రైక్లోసాన్ ఏ మరియు ఫ్లోరైడ్ ఉన్నటువంటి టూత్ పేస్ట్లు వాడినట్టయితే మనకు బాగా పనిచేస్తాయి. అంటే ఈ కొత్త మాలిక్యూల్స్ ట్రైక్లోసాన్ ఏ పేస్ట్లో ఉన్నది వాడినట్టయితే. అలాగే ఒకవేళ చిగుళ్ళతో బాధపడే వాళ్ళకి ఈ సాల్ట్ అంటే ఉప్పుతో ఉన్నటువంటి టూత్ పేస్ట్ కానీ అలాంటివి కొన్ని టూత్ పేస్ట్లు మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే వేరే వాళ్ళకి ఏంటంటే డీసెన్సిటైజేషన్ అంటే పళ్ళు జువ్వుగా లాగుతూ ఉంటాయి, ఎనామిల్ అరిగిపోయిన వాళ్ళకి, పళ్ళు బాగా లాగే వాళ్ళకి డీసెన్సిటైజేషన్ టూత్ పేస్ట్ అని మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం. వీటితో ఏంటంటే ఆ పైన ఎనామిల్ అరిగిపోయిన చోట్లో కొన్ని అయాన్స్ పోయేసి ఎనామిల్ రాడ్స్ని కప్పేస్తుంది. దానివల్ల వారికి వచ్చే సెన్సిటివిటీ తగ్గడానికి వీలు ఉంటుంది. సో ఎవరికి ఎలాంటి పేస్టు అనేది మనం శుభ్రపరచుకునే పక్షంలో మనం చూసినట్టయితే పేస్ట్ ఏంటంటే మనకి కొత్త మాలిక్యూల్స్ ఉన్నాయి, ఫ్లోరైడ్ ఉన్నాయి మరియు ట్రైక్లోస్ అనే ఇటువంటి మాలిక్యూల్స్ కొత్తగా వచ్చిన మాలిక్యూల్స్ ఉన్నటువంటి టూత్ పేస్ట్ వాడినట్టయితే వేరే టూత్ పేస్ట్ కన్నా ఒక 5 to 10% మీకు బెటర్ ఉంటుంది. రెండోది ఈ టూత్ పేస్ట్ కన్నా మనం ఎలా బ్రష్ చేస్తాం అనేది చాలా ముఖ్యం.
అంటే సరి అయిన పద్ధతిలో మొత్తం అన్ని పళ్ళని, అన్ని పంటి మీద ఉన్న అన్ని సర్ఫేసెస్ని మనం కవర్ చేసుకొని మనం శుభ్రపరచుకున్నట్టయితే మనకి పళ్ళని మనం శుభ్రంగా మెయింటైన్ చేసుకోవచ్చు. రెండోది పళ్ళకి జబ్బులు కానీ చిగుళ్ళ జబ్బులు కానీ రాకుండా మనం చూసుకోవచ్చు. 40-45 ఇయర్స్ మధ్యలో ఉన్న స్త్రీలలో ఈ మెనోపాజ్ స్టేజ్ అనేది వస్తుంది. మరి ఆ మెనోపాజ్ స్టేజ్కి సంబంధించి ఒక ప్రశ్నని ఈ విధంగా రాస్తున్నారు. మెనోపాజ్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, ఎందుకు అలా అవుతుంది అని అడుగుతున్నారు. దీనికి సమాధానం అందించడానికి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఏ శాంతి గారు సిద్ధంగా ఉన్నారు. మెనోపాజ్లో కూడా చాలామందికి ఆఫ్టర్ 45 ఇయర్స్ 50 ఇయర్స్ తర్వాత బ్లీడింగ్ అనేది ఆగిపోవడం ఉంటుంది, నెలసరి అనేది రాదు. కానీ కొంతమందికి ఈ విధంగా కాకుండా ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం చూస్తూ ఉంటాం. చాలా సివియర్గా మా దగ్గర కూడా వస్తూ ఉంటారు. రోజు చాలా బ్లీడింగ్ అయిపోవడం, చాలా నొప్పి రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. ఈ విధంగా బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడానికి చాలా కారణాలు చూసుకుంటే గర్భసంచిలో ఏమైనా కణితులు కానీ ఫైబ్రాయిడ్స్ అలాంటివి ఉన్నప్పుడు కూడా మనకు బ్లీడింగ్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫైబ్రాయిడ్స్ 3 రకాలుగా ఉంటాయండి. ఇది గర్భసంచి పై పొరలో ఉండొచ్చు, మధ్య పొరలో ఉండొచ్చు, లోపలి పొరలో ఉండొచ్చు. ఈ పై పొరలో ఉన్నప్పుడు వాటిని సబ్సీరస్ ఫైబ్రాయిడ్స్ అంటాము. అవి ఎక్కువగా 5 సెంటీమీటర్ 7 సెంటీమీటర్ బాగా సైజ్ పెరిగితే తప్ప పేషెంట్కి ఏం ప్రాబ్లమ్స్ ఉండవండి. ఇందులో బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉండవు, పెయిన్ ఉండదు. పేషెంట్కి అది చుట్టుపక్కల ఉన్న ఆర్గాన్స్ అంటే గర్భసంచికి ముందు యూరిన్ బ్యాగ్ బ్లాడర్ ఉంటుంది, గర్భసంచికి వెనకాల ఇంటెస్టైన్స్ ఉంటాయి, రెక్టమ్ ఉంటుంది, ఈ మోషన్ ప్యాసేజెస్ అన్నీ ఉంటాయి. ఇవి ప్రెస్ అవ్వడం వల్ల కణితి వల్ల మోషన్ రాకపోవడము, యూరిన్ ఎక్కువగా రావడము, యూరిన్ సరిగ్గా రాకపోవడము, ఒక పెయిన్ లాగా ఒక కణితి ఏదో బరువుగా ఉన్నట్టు ఫీల్ అవ్వడము, ఇలాంటివన్నీ దీనిలో సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాగే మధ్య పొరలో ఉన్నప్పుడు పేషెంట్కి చాలా పెయిన్ ఎక్కువగా ఉంటుందండి, నెలసరిలో చాలా పెయిన్ ఉంటుంది. అలా వాటిని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటాము. అలాగే లోపలి పొరలో ఉన్నప్పుడు బ్లీడింగ్ ఎక్కువగా కనిపిస్తుందండి. చిన్న సైజు ఉన్న 1 సెంటీమీటర్ ఉన్న 2 సెంటీమీటర్స్ ఉన్నా సరే వాళ్ళకి చాలా ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు దాన్ని సైజును బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. 1-2 సెంటీమీటర్లు చిన్న ఉండి బ్లీడింగ్ తక్కువగా ఉన్నప్పుడు మొట్టమొదటగా బ్లీడింగ్ తగ్గడానికి మందులు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత తగ్గడానికి హార్మోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఇచ్చినా సరే ఫైబ్రాయిడ్ వల్ల బ్లీడింగ్ కంట్రోల్ అవ్వడం లేదు అన్నప్పుడు మయోమెక్టమీ కానీ లేదా లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ కానీ చేయడం జరుగుతుంది. అలా కాకుండా కొంతమందికి గర్భసంచి స్కానింగ్ తీసినప్పుడు గర్భసంచి నార్మల్గా ఉంటుంది, ఫైబ్రాయిడ్స్ కానీ కణుతులు కానీ పాలిప్స్ కానీ ఏమి ఉండవు. కానీ గర్భసంచి వల్ల బ్లీడింగ్ అనేది చాలా అవుతూ ఉంటుంది. వీళ్ళల్లో ఏంటంటే ఇన్నర్ లేయర్ ఎండోమెట్రియం థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ థిక్నెస్ వల్ల వాళ్ళకి ఈ బ్లీడింగ్ అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ థిక్నెస్ అక్కడ చోట ఒక చిన్న ముక్క తీసి బయాప్సీకి పంపించడం జరుగుతుంది. దీన్ని ఎండోమెట్రియల్ బయాప్సీ అంటాం. ఈ బయాప్సీ నార్మల్గా ఉన్నప్పుడు పేషెంట్కి మెడికల్ ద్వారానే దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తాం. అలా కాకుండా ఏమైనా క్యాన్సరస్ చేంజెస్, ప్రీ క్యాన్సరస్ చేంజెస్ అవి ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఈ హిస్టెక్టమీ అనేది చేయడం జరుగుతుందండి. అలాగే కొంతమందికి గర్భసంచిలో ఏమీ ప్రాబ్లం లేకపోవచ్చు, అండాల్లో సిస్టులు, అండాల్లో కణుతులు ఉండొచ్చు. అలాంటప్పుడు దానికి తగ్గ ట్రీట్మెంట్, దానికి మెడిసిన్స్ ద్వారా కానీ చిన్నగా ఉన్నప్పుడు లేదా పెద్దగా ఉన్నప్పుడు సర్జరీ ద్వారా కానీ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి. చాలామంది సాధారణంగా వీటితో కనిపిస్తూ ఉంటారు, కానీ అందరికీ ఎక్కువగా మెడికల్గా మేనేజ్మెంట్ ఫస్ట్ ట్రై చేసి అప్పటికీ తగ్గట్లేదు, ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అన్నప్పుడు బయాప్సీ ఇవన్నీ చూసి వాటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం లాస్ట్ ఆప్షన్ సర్జరీకి వెళ్ళడం జరుగుతుందండి. చూశారు కదండి, ఈనాటి కార్యక్రమంలో కొందరు ఈమెయిల్స్ ద్వారా పంపించిన వారి ఆరోగ్య సమస్యలకు మా మెడికల్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన సమాధానాలు. ఇదండి ఈనాటి డాక్టర్ ఈటీవీ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ఫిట్, స్టే హెల్దీ, కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ రాజేశ్వరి సైనింగ్ ఆఫ్. బాయ్. డాక్టర్ ఈటీవీ కార్యక్రమంలో మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు రాసి పంపించవలసిన మా చిరునామా డాక్టర్ ఈటీవీ, ఈటీవీ లైవ్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మీ ప్రశ్నలు ఈమెయిల్ ద్వారా పంపించాలనుకుంటే dr.etv@etv.co.in కి మెయిల్ చేయండి. ఇంకా మీ డాక్టర్ ఈటీవీ కార్యక్రమాల్ని www.youtube.com/etvlifeindia లింక్ ద్వారా వీక్షించండి.